ఈ సంస్థానాధీశులు ఎవరంటే కామినేని వంశస్థులు. అసలు సంస్థానం అంటే అక్కడ ఉన్నటువంటి పాలకులకు కప్పం చెల్లించుకుంటూ ఇక్కడ స్థానికంగా వీళ్ళు పరిపాలన చూసుకుంటారు. వీరు మొదట గోల్కొండ సుల్తానులకు, ఆ తర్వాత అసఫ్ జాహీలకు సామంతులుగా ఉంటూ దోమకొండ కేంద్రంగా కాసాపురం, సంగమేశ్వరం, మహమ్మదాపురం, విసన్నపల్లి, బాగోతుపల్లి, కుందారం, పాల్వంచ, దేవునిపల్లి వంటి 40 గ్రామాలను పాలించారు. అప్పట్లోనే ఈ సంస్థానం యొక్క సంవత్సర ఆదాయం 2 లక్షల రూపాయలు అంటే ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అందుకోసం అని చెప్పేసి 20 మంది అరబ్బులని కాపలాగా ఉంచేవారు ఈ కోట దగ్గర. వీరు రెడ్డి దొరలు అయినప్పటికీ నిజాం ప్రభువులు వీరికి రావు బహదూర్ అనే బిరుదు ఇవ్వడం వల్ల ఆ పాలకుల్లో చాలామంది పేర్ల చివర రావు అనే పేరుంటుంది. ఈ ప్రాంతంలో మనకు చాలా పేర్లు రెడ్డి పేరుతో ఉంటాయి కొన్ని ఊర్లు. త్రవ్వి అందులో నీరు ఉంటుంది. నీళ్ళల్లో ముసలను పెంచేవారని ఇక్కడ దేవాలయంలో ఎంతో ఆకర్షణీయమైనటువంటి చెక్కడాలు కలవు. దేవాలయ స్తంభాలకు కానీ గోడలకు కానీ.
కోటకు 2 ప్రవేశ ద్వారాలు అనుకున్నాం కదా, మనం వచ్చింది మొదటిది, ఇది రెండవ ప్రవేశ ద్వారం. అయితే ఇక్కడి నుంచి కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఇప్పుడు కోట బయటికి వచ్చాము. కోట గోడ చుట్టూ కూడా ఇలాంటి ఒక కాలువ లాంటి కందకాలు ఉండేవి చుట్టూ కూడా. అందులో నీళ్లు నింపేవారు. తర్వాత మొసలను వదిలితే ఇక శత్రువులు లోపలికి రావడానికి అసాధ్యమయ్యేది. అప్పట్లో వీరు సంస్థానాధీశులే కానీ ఒక రాజుకున్నంత రక్షణ వ్యవస్థ ఏర్పరచుకున్నారు. బహుశా అప్పుడు ఉన్న సంస్థానాధీశులు ఎవ్వరికి కూడా ఏ కోటకు కూడా ఇంతటి రక్షణ వ్యవస్థ లేదు.